నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. విశ్వనాథ్ గారు ఈ పేరు చెప్పగానే మెసేజ్ ఓరియంటెడ్ కావచ్చు, లేకపోతే కళాత్మక చిత్రాల దర్శకుడిగా మనందరికీ సుపరిచితులే. 1982 అంటే ఆ టైంలో వరకట్నం అనే దురాచారము ఎలా ఉండేది, ఒక ఆడపిల్లకు పెళ్లి చెయ్యాలి అంటే ఆ తండ్రి ఎన్ని కష్టాలు పడేవాడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఒక సందేశాత్మక చిత్రంగా మలిచి చిరంజీవి గారి కెరీర్లోనే గుర్తుండిపోయే ఒక సినిమాను అందించి, ఇప్పటికీ ఆ సినిమా తలుచుకుంటే అంటే ఒక సామాజిక కోణంలో ఎలాంటి ఫైట్స్ లేకుండా, కమర్షియల్ డాన్సర్ లేకుండా, కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్గా, యాక్టింగ్ ఓరియంటెడ్గా శుభలేఖ అనే సినిమాను అందించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఇవాళకి 45 ఏళ్ళు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా చిరంజీవి గారి దగ్గరికి ఎలా వచ్చింది, విశ్వనాథ్ గారి మైండ్లో చిరంజీవి గారు ఎందుకు మెదిలారు, ఈ కథాంశం మీద తీయాలని ఎందుకు అనిపించింది, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలాగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. చిరంజీవి గారు అంటే 2 ఫైట్లు, 2 డాన్స్లు, ఒక ప్రేమకు సంబంధించి ఏవో సీన్లు, అప్పటికి ఆయన ఇమేజ్ అనేది అందరికీ తెలిసిన విషయం. అలాంటి చిరంజీవి గారితో ఎలాంటి ఫైట్లు లేకుండా, ఎలాంటి డాన్స్ లేకుండా ఇలాంటి ఒక సినిమా తీయొచ్చు అనేసని విశ్వనాథ్ గారికి ఎందుకు అనిపించింది, దానికి చిరంజీవి గారే సూట్ అవుతారని ఆయన అంత నమ్మిన అంశం ఏంటి? వాస్తవానికి చిరంజీవి గారిని విశ్వనాథ్ గారి సినిమాలో నటింపజేయాలన్న మాట ఏడిది నాగేశ్వరరావు గారు చిరంజీవి గారికి ఇచ్చారు. అదే అప్పుడు ఒక సినిమాలో తాయారమ్మ బంగారాయిలో చిరంజీవి గారు నటించడంతో, ఆ క్యామియో క్యారెక్టర్ చేయడంతో, శంకరాభరణంలో వేషాలు లేవయ్యా, నీకు తగిన వేషం తర్వాత సినిమాలో అన్నప్పటికీ, తర్వాత మళ్ళీ ఏడిది నాగేశ్వరరావు గారి సినిమా సీతాకోక చిలక ఇలా అయ్యాయి. కానీ విశ్వనాథ్ గారితో వెనువెంటనే అవలా. కానీ విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చిరంజీవి గారు నటిస్తారు అన్నది వివి శాస్త్రి గారని ఆయన దగ్గర విశ్వనాథ్ గారి డేట్లు ఉన్నాయి. అప్పటికి విశ్వనాథ్ గారి డేట్లు ఏంటంటే, శంకరాభరణం తర్వాత విశ్వనాథ్ గారి డేట్ల కోసం నిర్మాతలు పోటెత్తారు. అటువంటి అభిరుచి గల, ఉత్తమాభిరుచి గల నిర్మాతలు, తెలుగుదనం ముట్టిపడే సినిమాలు తీయాలనుకునేటటువంటి నిర్మాతలు విశ్వనాథ్ గారి వెంట పడడం, విశ్వనాథ్ గారు ఎంత చెప్తే అంత, ఇది బడ్జెట్టు, అసలు కథ ఏంటి, పాత్రధారులు ఎవరు, ఏమిటి అని కూడా విశ్వనాథ్ గారి నిర్మాతలు అడగనటువంటి కాలం అనమాట. ఆయన సినిమా చేస్తే చాలు మాకు అనుకునేటటువంటి సమయంలో వివి శాస్త్రి గారి దగ్గర డేట్లు ఉన్నాయి, విశ్వనాథ్ గారి డేట్లు. అప్పుడు అల్లు అరవింద్ గారు ఏంటంటే, అప్పటికి చిరంజీవి గారి కుటుంబ సభ్యుడు అయిపోయారు కాబట్టి, బావగారు అయిపోయారు కాబట్టి, ఈయనతో ఎటువంటి కథాంశంతో సినిమా తెరకెక్కిద్దాం అన్న మీమాంసలో అరవింద్ గారు కూడా ఉన్నారు. అప్పటికి అరవింద్ గారు విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి, చిరంజీవి గారు మీతో సినిమా చేయడానికి తహతహలాడుతున్నారండి అని చెప్పారంట. చిరంజీవి గారి దగ్గరికి వచ్చి, విశ్వనాథ్ గారు నీతో సినిమా చేయాలనుకుంటున్నారంటే చిరంజీవి గారికి చెప్పారు. వీళ్ళిద్దరూ కలవటం, ఆ వివి శాస్త్రి గారి డేట్లు ఉన్నాయి కదా అని చెప్పి, అందులోకి అరవింద్ గారు కూడా ఆయన భాగస్వామ్య నిర్మాతగా ఆయన ప్రవేశించడం. అందుకే మీకు ప్రశాంతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం మీద ఉంటుంది, గీతా ఆర్ట్స్ పతాకం మీద ఉండదు మీకు శుభలేఖ సినిమా, ప్రశాంతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం మీద ఉంటుంది. అలా ఈ మూర్తి పాత్ర అండి, మూర్తి పాత్ర డిగ్నిటీ ఆఫ్ లేబర్, వరకట్న దురాచారంతో పాటు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని కూడా కలగలిపి విశ్వనాథ్ గారు చేసినటువంటి ఒక వినూత్న ప్రయోగం అనమాట ఈ సినిమా. అసలు అంకెల ఆదిశేషయ్య అనే పాత్ర, కైకాల సత్యనారాయణ గారి పాత్ర ఈ సినిమాకి సజీవ పాత్ర, ఈ సినిమాకి ప్రాణం, ఈ సినిమాలో సోల్ ఏదైనా ఉందంటే అంకెల ఆదిశేషయ్య పాత్ర. ఎందుకంటే సత్యనారాయణ గారి పాత్ర అట్లా లేకపోతే మిగతా ఏ పాత్ర పండదు, అటువంటి పాత్ర అంకెల ఆదిశేషయ్య గారి పాత్ర. అలాగే రమణమూర్తి గారు, శుభలేఖ సుధాకర్ గారు, అరుణ్ కుమార్ గారు, మరీ ముఖ్యంగా తులసి గారు, వీళ్ళందరూ. సుమలత గారి 3వ సినిమా అండి. సుమలత గారికి ఈ సినిమా చేసే నాటికి ఆవిడ వయసు 19 సంవత్సరాలు. ఓకే. అందుకని ఏం చేశారంటే, ఆవిడకి చాలా పెద్ద కళ్ళద్దాలు పెట్టి కవర్ చేశారు. వర్క్ చేస్తారు, చదువుకుంటూ ఆ తర్వాత ఆవిడ ఉద్యోగానికి, కాలేజీకి వెళ్తారనమాట ఉద్యోగానికి. మొదటి రోజు షూటింగ్లో అల్లు రామలింగయ్య గారు సుమలత గారిని చూసి, కళ్ళు చాలా బాగుంటాయమ్మా, కళ్ళద్దాలు పెట్టి కవర్ చేసేసారు కానీ మన డైరెక్టర్ గారు అన్నారంట. కానీ ఆ పాత్రకు ఆ నిండుదన అవసరం. మీకు ఇందులో వైజాగ్లో విశ్వనాథ్ గారు మొట్టమొదటి షూటింగ్ చేసిన సినిమా శుభలేఖ. అప్పటిదాకా వైజాగ్కి వెళ్ళి షూటింగ్ చేయలే విశ్వనాథ్ గారు. మొదటి సినిమా శుభలేఖ. వైజాగ్ అందాల్ని చాలా గొప్పగా, చాలా అద్భుతంగా ఒడిసి పట్టుకున్న సినిమా చిరంజీవి గారి 40వ సినిమా. ఈ సినిమాతో చిరంజీవి లోక్ సింగ్ అనే ఒక ప్రయాణము మొదలైంది. సినిమాటోగ్రాఫర్గా లోక్ సింగ్ గారు చిరంజీవి గారితో ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆయన దాదాపు 40 సినిమాలకు లోక్ సింగ్ గారు చిరంజీవి గారితో కలిసి పనిచేశారు.
చిరంజీవి గారి ది బెస్ట్ ఫోటోగ్రాఫర్స్లో ఒకరిగా అంటే దాదాపుగా నెంబర్ 1 లోక్ సింగ్ గారు, నెంబర్ 2 కేఎస్ హరి గారు, నెంబర్ 3 చోటా కిన్నెడ్ గారు, వీళ్ళు ముగ్గురు వస్తారనమాట. టాప్ చిరంజీవి గారి సినిమాటోగ్రాఫర్స్లో 1, 2, 3 లోక్ సింగ్ గారు, కేఎస్ హరి గారు, చోటా కిన్నెడ్ గారు వస్తారు. మిగతా వాళ్ళ గురించి మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. అట్లా వీళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. చిరంజీవి గారు డాన్సింగ్ స్కిల్స్ని దృష్టిలో పెట్టుకొని విశ్వనాథ్ గారు ఏం చేశారంటే కూచిపూడి, కథక్కు, కథకళి 3 ఉండేలాగా ఆయన ఆలోచించి చేశారు. కేవి మహాదేవన్ గారి సంగీతం, గొల్లపూడి గారు అద్భుతమైన సంభాషణలు, అట్లాగే జీజీ కృష్ణారావు గారి ఎడిటింగ్, ఇవన్నీ కూడా సినిమాకు ఆవిపట్టి. వీళ్ళందరూ జీజీ కృష్ణారావు గారి ఎడిటింగు, కేవి మహాదేవన్ గారు అంటే విశ్వనాథ్ గారి ఆస్థాన విద్వాంసులు లాంటి వాళ్ళు. ఆ నృత్య ప్రక్రియల్ని ఇందులోకి తీసుకురావడం విజయ గార్డెన్స్లో చేశారు. ఒక డాన్స్కి సంబంధించి కథక్కు, కథకళి విజయ గార్డెన్స్లో చేస్తున్నప్పుడు రాత్రి తెల్లవారులు షూటింగ్ జరుగుతుంటే ఒకవైపు విజయ హాస్పిటల్స్లో సురేఖ గారు ప్రసవ వేదన పడుతున్నారు. చిరంజీవి గారు కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా తాళం తప్పకుండా చేస్తున్నారంట. డాన్స్ చేస్తూ తెల్లవారుజామున 4 గంటలప్పుడు చెప్పారంట, పాప పుట్టింది, తల్లి బిడ్డ క్షేమం అంటే రిలాక్స్ అయిపోయారంట. చిరంజీవి గారు రిలాక్స్ అయిపోయి మరింతగా ఆయన బెటర్ అవుట్పుట్ని ఇచ్చారు. మూర్తి పాత్ర నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారు చేసిన పాత్రల్లో శుభలేఖలో మూర్తి పాత్ర చాలా అంటే చాలా ఇష్టం. ఆయన మరీ ముఖ్యంగా ఆ సన్మాన పత్రం చదివే సీన్ ఉంటుంది. అవును, స్టేజ్ పైన సత్యనారాయణ గారిని, ఆ తర్వాత చిరంజీవి గారిని చావచేత కొట్టారని చెప్పేసి ఆ సన్మాన పత్రమే మొక్కలు అయిపోయినటువంటి షార్ట్ వేస్తారు విశ్వనాథ్ గారు. కట్ చేస్తే హాస్పిటల్లో బెడ్ మీద చిరంజీవి గారు చేతికి కట్టుతోను సుమలత గారు ఆయనకి ఆవిడ చివాట్లు పెడతా ఒక అద్భుతమైన అట్లాంటి సన్నివేశాలు. అలాగే కృష్ణ చైతన్య గారు ఒక పాత్ర చేశారు. ఆయన ఆర్టిస్టు, అట్లాగే రైటరు, ఆ తర్వాత వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కృష్ణ చైతన్య గారని. సుమలత గారి లాస్ట్ లో కాదు ఆయన అరుణ్ కుమార్ గారు, ఆయన అల్లు అరవింద్ గారు, కె మురళీమోహన్ రావు గారు. కృష్ణ చైతన్య అంటే తెల్లన గోపయ్య నల్లన అన్న సినిమాలో ఉంటారు. ఆయన జిత్మోహన్ మిత్ర. కృష్ణ చైతన్య గారు మీకు వెంటనే గుర్తురా, తొలికోడి కూసింది సినిమాలు ఇన్ని చేశారు, బాలచంద్ర గారి సినిమాలు. ఇందులో చాలా అద్భుతమైన పాత్ర చేశారు ఆయన. చాలా ఒక మేనరిజం, అద్భుతమైన మేనరిజం పెట్టారు విశ్వనాథ్ గారు. ఆయనకి తల హెడ్ ఇలా నాడిలా ఉత్తు, అవునా అమ్మా అక్కడి నుంచి వచ్చారమ్మా, ఆయన ఐడియా వచ్చింది అమ్మా అంటుంటాడు ఆయన. రైట్ రైట్. ఎక్కడో చూసి విశ్వనాథ్ గారి పరిశీలన ఎలా ఉండేదంటే ఆయన తన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళలో, కలిసేటటువంటి వాళ్ళలో ఆయన వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ శారీరక కదలికల్ని, ఆ భాషని ఆయన చాలా మస్తకాపాదం పరిశీలించి దాన్ని ఏదో పాత్రకి అన్వయించేటటువంటి ఒక అద్భుతమైన లక్షణం విశ్వనాథ్ గారిలో ఉండేది. అట్లా అరుణ్ కుమార్ గారు వచ్చేసి సుమలత గారు పెళ్లి చేసుకోవాలనుకునే శుభలేఖ సుధాకర్ గారు అన్నయ్య గారి పాత్ర, పెద్ద అబ్బాయి, మనకి మన సత్యనారాయణ గారి పెద్ద అబ్బాయి పాత్ర అనమాట. అరుణ్ కుమార్ గారు, అల్లు అరవింద్ గారు, కె మురళీమోహన్ రావు గారు, రవిరాజ పినిశెట్టి గారు, తర్వాత సత్యారెడ్డి గారిని ఉండారు. వీళ్ళందరూ కె మురళీమోహన్ గారు డైరెక్ట్. వీళ్ళంతా క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ వీళ్ళందరూ. అట్లా అరుణ్ కుమార్ గారు అరవింద్ గారు ఫ్రెండ్. అలా శుభలేఖ సినిమా 1982 జూన్ 11 విడుదలై ఘన విజయం సాధించి 45 సంవత్సరాలు పూర్తయింది. అట్లాగే ఉత్తమ నటుడిగా రెండోసారి చిరంజీవి గారు ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఒక పురస్కారం వచ్చింది. అట్లా ఉత్తమ కథా రచయితగా కె విశ్వనాథ్ గారికి ఒక పురస్కారం వచ్చింది. ఈ సినిమా అంతా మాట్లాడుకుని ఈ సినిమాలో సుధాకర్ గారికి శుభలేఖ సుధాకర్ గారి ఆయన ఇంటి పేరు శుభలేఖ అయిపోవడం అనేది ఆయన విశాఖ వాస్తవ్యులే ఈ సినిమాయే. అట్లాగే తులసి గారు, మన సుధాకర్ గారు, తులసి గారు, వీళ్ళిద్దరి మీద వచ్చేటటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన మలుపు తిప్పే వన్ ఆఫ్ ద రోల్ కూడా వీళ్ళిద్దరే కథాగమనాన్ని మొత్తం మార్చేది వీళ్ళిద్దరే అనమాట. చాలా అద్భుతంగా చేశారు. విశాఖలో మన డాల్ఫిన్ హోటల్లో, ఆ హోటల్ సన్నివేశాలన్నీ డాల్ఫిన్ హోటల్లో తీశారు. రామోజీరావు గారు డాల్ఫిన్ హోటల్లో తీశారు. చిరంజీవి గారి సర్వర్ పాత్ర కావచ్చు, అట్లాగే హోటల్ ప్రొపరేటర్గా హేమసుందర్ గారి పెర్ఫార్మెన్స్, ఆయన దగ్గర చిరంజీవి గారి విధేయత కావచ్చు, ఇవన్నీ ఎంత అద్భుతంగా కుదిరాయి అంటే అసలు ఇవాళకి మనం మాట్లాడుకుంటున్నాం 45 సంవత్సరాల తర్వాత. మరీ ముఖ్యంగా మీ నిర్మలమ్మ గారి పాత్ర ఒకటి ఉంటుంది, వెరీ బిగినింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ చాలా అద్భుతమైన పాత్ర. ఆవిడ సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించేస్తారు చిరంజీవి గారిని, అదొకటి బాగుంటుంది. నెయ్యములెల్లో నేరేళ్ళు అన్నమాచార్య సంకీర్తనని చాలా అద్భుతంగా వాడుకున్నారు సినిమాలో, అదొకటి చాలా మంచి ఆలోచన. ఇట్లా ఏంటంటే మన సంస్కృతి, మన భాష, మన అభిరుచులు, మన అభినవేశాలు, మన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కథాగమనాన్ని మలుచుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దర్శకులు కె విశ్వనాథ్ గారు. ఆయన దర్శకత్వంలో మొట్టమొదటిసారి అంతే అద్భుతంగా ఒదిగిపోయినటువంటి చిరంజీవి గారు పాత్రపరంగా ఎంతో ఎదిగిపోయారు. ఫస్ట్ ఫిలిం పేరు పున్నమి నాగు, పున్నమి నాగు, చిరంజీవి ఫిలిం పేరు పున్నమి నాగు. ఓకే, ఇది
ఇది రెండో ఫిలిం పేరు. ఎండింగ్ ట్విస్ట్ ఎందుకంటే చిరంజీవి గారు ఆవిడ్ని అత్యున్నతంగా చూడాలి, మన దగ్గర కాదేమో స్థానం అనేసి అని ఆయన అనుకోవడం, నన్ను ఇంత అద్భుతంగా చూసుకున్న వ్యక్తిని కాకుండా నేను ఇంకెవరినో చేసుకోవడం ఏంటని సుమలత గారు అనుకోవడం, చివరి నిమిషం వరకు ఈయనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు అన్న విషయం ఆయనకు తెలియకపోవడము అనేది దాన్ని చూపించిన విధానం చాలా బాగా అనిపిస్తుంది సార్. ఎండింగ్ అంటే మీరు ఎంత పరిశీలించారో తెలియదు కానీ మీకు ఈ సినిమాలో దర్శకుడి యొక్క సునిశ్చిత దృష్టి ఎక్కడ కనిపిస్తుందంటే, ఎక్కడ ఇద్దరు పాటలు ఉన్నప్పటికీ ఇద్దరు స్టెప్స్ వేరు, తర్వాత పొరపాటున కూడా సుమలత గారిని చిరంజీవి గారు ముట్టుకునేటటువంటి సన్నివేశాలు ఎక్కడ టచ్ అనేది ఉండదు ఇద్దరి మధ్య. అది చాలా కష్టం తీయటం, అసలు హీరో హీరోయిన్స్గా పెట్టుకుని అలా తీసి ఆడిటోరియంని ఒప్పించడం చాలా కష్టం అసలు. ఎందుకంటే ఇంట్రోలో స్టెప్పులు ఫైట్లు లేకుండా చిరంజీవి గారిని చూపించి మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఆయనకు చిరంజీవి గారు ఎందుకు మైండ్లోకి వచ్చారు అనేసి అందుకే మిమ్మల్ని అడిగింది నేను. ఇక్కడ ఆయన చూశాక సగటు ఆడియన్స్ ఏ బ్రేక్ డాన్స్ వేస్తాడు, ఈసారి ఏ స్టెప్ను మనకు చూపిస్తాడు. వరుసగా ఏమైందంటే ఇంట్లో రామయ్య, విధిలో కృష్ణయ్య, కిరాయి రౌడీలు, చట్టానికి కడులు వరుసగా 3 సూపర్ డూపర్ హిట్స్. ఈ 3 సూపర్ డూపర్ హిట్స్లో ఇంట్లో రామయ్య, విధిలో కృష్ణయ్య వదిలేస్తే మీకు చట్టానికి కడులు, కిరాయి రౌడీలు ఏంటంటే ఆయన క్లబ్ డాన్సులు వేశారు, విచిత్రమైన గెటప్లు వేశారు, కనీవిరి ఎరుగని సూపర్ ఫైట్లు చేశారు, ఎన్ని చేశారు 2 సినిమాల్లో. ఒక్కసారిగా వచ్చినటువంటి ఈ 2 యాక్షన్ సినిమాలు, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు తర్వాత వచ్చిన సినిమా శుభలేఖ. ఒక్కసారిగా అదేంటి ఆ చిరంజీవి చిరంజీవి ఒక్కరేనా అనిపించేటటువంటి ఒక వైవిధ్యం చూపించినటువంటి నటుడు చిరంజీవి గారు. మన లాయర్ గెటప్లో అల్లు రామలింగయ్య ఫినిషింగ్ టచ్ ఆయన దగ్గర నుంచి. కైకాల గారి క్యారెక్టర్ అది ఇంకా అసలు అలాంటి ఆర్టిస్ట్ పుట్టరండి. సత్యనారాయణ గారు లాంటి ఆర్టిస్టులు మళ్ళీ మళ్ళీ పుట్టరు. ఎస్వి రంగారావు గారికి టు బీ కంటిన్యూడ్ అండి కైకాల సత్యనారాయణ గారు. చాలామంది ఏంటంటే ఎస్వి రంగారావు గారు లాంటి నటుడిని తీసుకురాలేము, చూడలేము అంటాం. వాస్తవం. ఇంకొక ఎస్వి రంగారావు ఎప్పుడు పుట్టడు, అది సాధ్యం కాదు. అది ఒకసారి జరుగుతుంది. ఒక ఎస్వి రంగారావు గారు, ఒక సావిత్రి గారు, ఒక ఎన్టీఆర్ గారు, ఒక సూర్యకాంతం గారు, ఇవన్నీ ఏంటంటే అవి అప్పటికప్పుడు అలా ఉద్భవించాయి, దాన్ని ఎవరు కాదలేము. అయితే ఎస్వి రంగారావు గారు ఎక్కడైతే ఆగిపోయారో, ఎక్కడైతే ఆపేశారో, ఎక్కడైతే ఆయన నిష్క్రమించారో అక్కడి నుంచి కొనసాగించినటువంటి గ్రేట్ యాక్టరు కైకాల సత్యనారాయణ గారు. ఖచ్చితంగా. ఎందుకంటే దీంట్లో సోల్ అనేది మెయిన్ చిరంజీవి గారు ఎదిరించే అదైతే అసలు ఆ స్టోరీ క్రియేట్ అవడమే సత్యనారాయణ గారు. అవును, అంకిలాదిశేషే పాత్ర లేకపోతే లేదు. సోల్ ఆ పాత్ర, అంకిలాదిశేషే సోల్. ఎండింగ్ అనేది ఒక ఆడ తలుచుకుంటే, రివర్స్ చేయాలనుకుంటే, ఆట ఆడించాలనుకుంటే లీగల్గా ఎలా ఫైట్ చేయవచ్చు అన్నది తులసి క్యారెక్టర్ ద్వారా దానికి శుభలేఖ సుధాకర్ సహకరించడం కావచ్చు. సన్నివేశం అండి. పర్టికులర్లీ ఆయన వచ్చి శుభలేఖ సుధాకర్ ఆత్మహత్య చేసుకుంటే అమ్మాయి నుంచి పెళ్లి చేయకపోతే అన్నందుకు ఆయన వచ్చి ఆయన కొన్ని మెట్లు దిగి వస్తే రాళ్లపల్లి గారు దిగండి, ఎంత దూరం వచ్చారు, ఇంటి దాకా వచ్చి దిగడానికి సిగ్గుపడతారు ఎందుకు అంటే, లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత అసలు ఆ అమ్మాయి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి ఆయన కట్టకానుకల విషయం ఎత్తితే అసలు వాళ్ళు ఏమి ఇచ్చుకోలేరండి, ఇంతే ఇస్తారు, అసలు ఇవ్వరు, ఇది ఇవ్వరు, అది ఇస్తారని చెప్తే అసలు అద్భుతమైన సన్నివేశం సినిమా మొత్తానికి. అసలు ఎందుకంటే ఫస్ట్ అమ్మాయికి అప్పటికేమో ఇలా ఎక్కి కూర్చున్నాడు, సెకండ్కి వచ్చేసరికి ఇలా అయిపోయేసరికి దాన్ని ఆ తులసి అనే క్యారెక్టర్ మోల్డ్ చేసిన విధానం అంటే ఆయన రప్పించాలి, గుణపాఠం చెప్పాలి అన్నదానికి అక్కను ఇంట్లో నుంచి ఇలా బయటికి వెళ్ళిపోయి ఆవిడ తల్లిదండ్రులకు ఇబ్బంది కావద్దు అనేసి బయటకు వెళ్ళిపోవడం, అక్కకు పడ్డది ఇంకెవరికి అవ్వకూడదు అని సిస్టరు దాని గుణపాఠం నేర్పించాలనుకో. బాలనటి నుంచి తులసి గారు ఆర్టిస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత హీరోయిన్గా చాలా సినిమాలు చేశారు. ఆవిడ ఫుల్ ప్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత చేసిన 2 గొప్ప సినిమాలు, ఒకటి శుభలేఖ, ఇంకోటి 4 స్తంభాలాట.